ఓకే గురుగారు. దాల్చిన చెక్కతో అంటే మీరు చెప్పారు అడిగిన దానికి మా వ్యూవర్స్ అడిగిన దానికి దాల్చిన చెక్కతోటి మనీ మంత్రాలోనే ఎలా వశీకరణం చేసుకోవచ్చు మనీని అనే దాని గురించి అయితే తెలియజేశారు. అలాగే నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే గురుగారు నల్ల పసుపు. అందరికీ పసుపు మాత్రానికే తెలుసు. బట్ నల్ల పసుపు అవును. అంటే చాలా రేర్ అన్నమాట. సో నల్ల పసుపుతో కూడా ధనాన్ని ఆకర్షించుకోవచ్చు అనేసని అంటారు. సో అలాగేనంటే ఆ నల్ల పసుపును వచ్చేసి మనం ఇంట్లో బీరువాలో గానీ, లేదంటే బాక్సెస్‌లో గానీ, వాలెట్‌లో గానీ అంటే వాలెట్‌లో మనం పెట్టుకునేటప్పుడు ఒక చిన్న పొట్లంలా కట్టి పెట్టుకున్నా గానీ, సో ధనం అనేది మనకి ఆకర్షిస్తుంది అనేసని అంటారు. సో మనీ మంత్రాలో అది ఎలా పాసిబులో మాకు చెప్పండి గురువుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. నదులని సేవిద్దాం, నదులని కాపాడుదాం. అదే విధానంగా గోమాతలని సేవిద్దాం, గోమాతలను రక్షిద్దాం. ముఖ్యంగా ప్రేక్షకులకి పసుపు అంటే అనేక రకమైనటువంటి పసుపు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అవును. ఏమండి, మామూలుగా పసుపు అంటేనే హల్దీ అంటేనే లక్ష్మి. లక్ష్మి. దాంట్లో పెళ్లి కూతురు చేస్తారు, అమ్మవారి విగ్రహాలు గౌరవం చేస్తారు, గౌరమ్మ. ఇంటికి గుమ్మానికి రాస్తారు, ఇంటికి గద్దె పైన రాస్తారు. పసుపు అంటే శుభకార్యానికి ఒక ముఖ్యమైనటువంటి ఘటనము పసుపు. పసుపులో 3 రకాలైనటువంటి పసుపు ఉంటుంది. ఒకటి సన్న పసుపు, లావు పసుపు, ఇంకో పసుపు ఉంటుంది. నాలుగవది వచ్చేసి నల్ల పసుపు అంటారు. ఈ నల్ల పసుపు అంటే ఈ 3 రకాలు కాకుండా ఇంకొకటి ఫోర్త్ వన్ అనేది నల్ల పసుపు. ఇది అరుదైనటువంటి పసుపు, చాలా రేర్ గా దొరికేవంటి పసుపు, అమెజాన్ అడవిలో ఉండేవంటి పసుపు. అడవిలో ఎందుకంటే దీనికి ఎప్పుడు కూడాను ఒక కోబ్రా పాము ఉంటుంది. ఆ కోబ్రా పాము ఎప్పుడు కూడాను దానికి నల్లటి కోబ్రా దానికి రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఆ సుహాసనకి, ఆ ఒక్క అట్రాక్షన్ కి, ఆ ఒక్క వశీకరణకి అది వశమైపోతూ ఉంటుంది. సో మరి దాన్ని తీసుకోవాలంటే ఎలా? అది బాగా అక్కడ ఉన్నవంటి అమెజాన్ అడవిలో ఉన్నవంటి అడవివాసులు అంతా కూడా దాన్ని ఏదేదో రకమైనటువంటి మత్తు మందు ఇచ్చేయో లేకపోతే ఏదో చేసి ఆ ప్రదేశం నుంచి తీయటం జరుగుతుంది. దాన్ని మాత్రం ఎటువంటి కూడా ప్రాణానికి హానికరం చేయరు. కోబ్రా కానీ అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ ఎవరు కూడా ప్రాణహానికరం చేయరు. దాని టెస్టింగ్ ఎలా ఉంటుందంటే అమ్మా, మీరు ఇంటికి ఒక తాళం వేస్తారు కదా, లాక్ వేస్తారు కదా, లాక్ వేసి తాళం పడేసిన తర్వాత ఆ పసుపు ముద్దని ఇలా పెట్టారంటే లాక్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, వితౌట్ కీ లేకుండా పసుపుతో మనకి అది ఓపెన్ అయిపోతుంది. మీరు 200 పేజీ కానీ 400 పేజీ పైన ఆ పసుపుని ఒక గీత రాశారంటే అదే ప్రింట్ 400 పేజీ కిందికి రావాలి. ఒక్క గీత వేస్తే మనం దానికి డబుల్ వస్తుంది. డబుల్ కాదు, ప్రింట్ పడుతుంది. ఇప్పుడు మన కార్బన్ పేపర్ ఎలా ఉంటుంది, ఆ కార్బన్ పేపర్ పై ఒక పేపర్ మన వైట్ పేపర్ రాస్తాము, కింద కార్బన్ పేపర్ ఉంటుంది, మరి ఇంకో పేపర్కి వస్తుంది. కాబట్టి ఇదేం చేస్తుందంటే ఒక బుక్ పైన మీరు రాశారంటే కింద ఒక 400 పేజీకి వచ్చేస్తుంది. పైన మనం ఇట్లా లేయర్ ఒకటి వేస్తే దాని కింద ఆటోమేటిక్ గా ప్రింట్ పడుతూ పోతుంది. దట్ ఈస్ అ టెస్టింగ్. మరి ఇంకోటి ఏంటంటే పాలలో కానీ రైస్లో కానీ అది కాస్త ఇలా కలిపితే పాలు నల్లగా జీడిగింజలాగా అయిపోతుంది, అన్నం కూడా బ్లాక్గా అయిపోతుంది. అంటే ఇది వచ్చేసి ఐశ్వర్యకాళి ఒక ప్రతిరూపంగా చూడడానికి నల్లగా ఉంటుంది. మీరు కోస్తే లోపల నీలంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి లక్ష్మి ప్రతిరూపం అంటారు ఎక్కువ శాతం. అంటే ఇది ఎప్పుడు అంటే ఆహ్లాదకరము జరిగే సమయంలో ఆ ఒక ధన్వంతరి కూడా ఉద్భవం అయినప్పుడు ఈ యొక్క నల్లపసుపు కూడా అప్పుడే ఉద్భవం అయింది. ఆ నల్లపసుపు ఉద్భవం అయినప్పుడు వివిధ ప్రదేశాల్లో పడటం జరిగింది. అంటే అది ఎప్పుడంటే త్రేత ద్వాపర యుగం కాకముందు నుంచి కూడా అంతే, సతయుగంలో జరిగినటువంటి ఇటు దేవతలకి రాక్షసులకు అమృతం కోసం కొట్టాడతారు కదమ్మా, ఆ సమయంలో జరిగినటువంటి ఇది. అప్పట్లోనే ఈ ధన్వంతరిలో ఎన్నో ఒక వనమూలికలు ధనానికి సంబంధించింది, ఆయుర్వేదానికి సంబంధించింది, సంజీవిని కానీ అలాంటివి ఎన్నో ఒక వృక్షాలు మనకి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నల్ల పసుపుని అమావాస్య రోజున ఇంటికి తీసుకువచ్చి చక్కగా పూజ చేసి మీరు ఒక క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ పెట్టేసుకోండి, చక్కగా పూజ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలం ఉంటుంది. దానికి కూడా 108 మంత్రాలు చక్కగా బీజాక్షరాలు చదివి దానికి ప్రాణజీవనం పోయాలి.
ప్రాణజీవం పోయాలి. ఇప్పుడు మనం మొబైల్ కొడితే కాదు కదమ్మా, అవును. దాని సిమ్ కార్డ్ వేస్తే సిమ్ కార్డ్ వేయాలి, ఛార్జింగ్ చేయాలి, చేస్తే అన్ని చేయాలి. అవును. అప్పుడు మీరు ప్రజలతో మాట్లాడవచ్చు. ఐఫోన్ పెట్టుకున్నా అది ఇదే ఉంటుంది, మీరు నార్మల్ ఫోన్ పెట్టుకున్నా ఇదే ఉంటుంది. కానీ దానికి ప్రాణం రావాలంటే ఓరల్ మంత్రాలతో కానీ ఆ శక్తి దాంట్లో ప్రవేశించాలి. ఓకే. అంటే మీరు అనుకోవచ్చు, భక్తులు మేము సాధారణమైన మనుషులం కదండి, మేము చదివితే దానికి ప్రాణం వస్తుందా రాదా అనేసి వాళ్ళకు ఒక భయాందోళన ఉంటుంది. కానీ భయపడే విషయం లేదమ్మా. ప్రతి మానవుడికి, ప్రతి స్త్రీ, ప్రతి వాడు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ చక్కగా ఆ పసుపుకు మీరు ఆ లక్ష్మీదేవిగా ఆహ్వానించుకొని చెడుగు కాకుండా మంచికే ఉపయోగించి 41 రోజు పాటుగా వ్రత నియమాలుగా మీరు పాటించి చక్కగా పూజిస్తే అయితే మాత్రాన ఇంట్లో లక్ష్మి తాండవడుతుంది. ఓకే. ఓకే గురువుగారు, నల్ల పసుపుతోటి మనం ధనాన్ని ఎలా చేసుకోవచ్చు వశీకరణం అన్న అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.